హైకూ కాలేజ్ మిత్రులకు మీ చిత్తలూరి నమస్కారం. మనం నిన్న అంటే ప్రతి శనివారం మనం ఒక అంశం ఇచ్చి పోటీలు నిర్వహించుకుంటున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. నిజానికి పోటీ అంటూ ఏమీ ఉండదు, కానీ పోటీ అనగానే ఒక రకమైనటువంటి కాంపిటేటివ్ స్పిరిట్ ప్రతి కవి ఫీల్ అవుతాడు. ఆ సదుద్దేశంతో ఆ కాన్సెప్ట్ తోటే మనం పోటీ నిర్వహించుకుంటున్నాం. తద్వారా మన హైకు స్క్రిప్టింగ్ అంటే హైకుని ఎట్లా రాయాలి అనే విషయం మనకు సంపూర్తిగా మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నిన్న ఇచ్చిన అంశం మీద దాదాపు ఒక 30 మంది కవుల వరకు తమ హైకూలను పోటీ కోసమని రాసి పంపించారు. అంటే 30 మంది కవులు అంటే దాదాపు ఒక 100 పైన 150 దాకా మనకు సుమారు హైకూలు రావటం జరిగింది. వాటన్నిటిని పరిశీలించి నాకు బాగా అనిపించినవి అనుకున్న హైకూలను నేను వివిధ స్థాయిల్లో ప్రకటించడం జరిగింది. వాటి మీద కాస్త మాట్లాడుకుందాం. సో నిన్నటి హైకూల్లో ప్రత్యేక ప్రశంస కింద ఒక హైకూను మనం తీసుకుంటున్నాం. యాక్చువల్గా ఈ హైకు బహుమతి స్థాయిలో అంటే ఏదో ఒక స్థాయిలో ఉండాల్సినటువంటి ఒక మంచి హైకు. రియల్లీ ఐ వాజ్ షాక్డ్ అండ్ సర్ప్రైజ్డ్ బై రీడింగ్ దిస్ హైకు విచ్ వాజ్ రిటన్ బై అవర్ హైకూ కాలేజ్ ఫ్రెండ్ మిస్టర్ నరేష్ ఎలిటి. అతను రాసినటువంటిది. నిజానికి మరి వారు చిన్న కన్ఫ్యూజన్లో ఏమో తెలియదు, కానీ ఒకసారి హైకూ పెట్టిన తర్వాత మళ్ళీ ఎ సెట్ ఆఫ్ 3 హైకూస్ ఆల్సో ఈ ప్రజెంటెడ్. దానివల్ల అది పోటీలోకి తీసుకోకుండా పక్కన పెట్టాల్సి వచ్చింది. కానీ ఈ హైకూలో అతను చెప్పినటువంటి కాన్సెప్ట్ చాలా అద్భుతం అనిపించింది. దానికోసం నేను ఈ కవితను ఈ హైకూను పరామర్శిస్తున్నాను. ఒక్కోసారి పోటీలో అది అన్ఫార్చునేట్లీ పోటీ నిబంధనలకు లోబడి లేదు కనుక, అంటే మనం పోటీకి 1 నుంచి 3 హైకూలు పెట్టాలి, ఒకేసారి పెట్టాలి. ముందు ఒక హైకూ పెట్టి తర్వాత ఇంకో 2 హైకూలు ఇంకో హైకూ పెడతారంటే కుదరదు. పొరపాటున మిత్రుడు మరి ఇట్లాగా పోస్ట్ చేయడం జరిగింది కనుక, కానీ దాంట్లో ఉన్న స్పార్క్ నాకు నచ్చింది కాబట్టి ప్రత్యక్ష ప్రశంస కింద ఈ కవిత గురించి మాట్లాడదాం అనిపించింది నాకు. అందుకోసమే ఇట్లా తప్పదు. దిస్ షోస్ ద లవ్ టువర్డ్స్ హైకూ. హైకూ ప్రేమించిన వాళ్ళు, హైకూని ప్రేమించేవాళ్ళు తప్పకుండా 1కి 4 సార్లు దాన్ని చదువుతారు, పలవరిస్తారు, కలవరిస్తారు. ఆ కోణంలోంచి నేను ఈ హైకూ గురించి ఒక 2 మాటలు మాట్లాడుతున్నాను. ఐక్యత ఎంతవరకు? బిస్కెట్ వేస్తే ఐక్యత ఎంతవరకు? బిస్కెట్ వేస్తే సింపుల్, వెరీ సింపుల్ హైకూ ఇట్ ఈస్. జస్ట్ మొదటి పాదంలో ఒక పదం, రెండవ పాదములో ఎంత వరకు, అది కూడా ఒక కాంపౌండ్ వర్డ్ కింద తీసుకోవచ్చు. ఇక మూడవ పాదంలో బిస్కెట్ వేస్తే అన్న దగ్గర ఐ స్టాండ్ లైక్ ఎనీథింగ్ అండ్ ఐ గో ఆన్ ఇన్ టు ద ఇమేజరీస్, డిఫరెంట్ కాన్సెప్ట్స్. మెయిన్లీ హియర్ 2 షేడ్స్ హ్యావ్ బీన్ బ్యూటిఫుల్లీ రిఫ్లెక్టెడ్ అండి. బిస్కెట్ వేస్తే అనగానే 3వ లైను కంప్లీట్ అయిన తర్వాత మొదటి 2 పాదాల్లోకి మనం వెళ్ళిపోతాం. వీ విల్ బి షిఫ్టెడ్ టు ఫస్ట్ 2 లైన్స్. బిస్కెట్ వేయటం అన్న దగ్గర ఒక అద్భుతమైనటువంటి దృశ్యం మన మైండ్లో సింటిలేట్ అవుతుంది. బిస్కెట్ అంటే ఒక చీమలు ఉన్నాయి, ఒక చీమలు బార్ ఉంది. ఆ చీమలు చాలా క్రమశిక్షణగా వెళుతూ ఉన్నాయి, సుశిక్షితులైన సైనికుళ్ళ వెళుతున్నాయి, ఒక సిమెట్రీలో వెళ్తున్నాయి. అట్లాంటి బిస్కెట్స్, అట్లాంటి చీమల మధ్య ఒక బిస్కెట్ విసిరేస్తే ఏమవుతుంది? ఆ బిస్కెట్ కోసం ఆ లైన్లో ఉన్న చీమలన్నీ కూడా స్కాటర్ అయిపోయి ఆ బిస్కెట్ దగ్గరికి రీచ్ అవుతాయి.
ఇది కవి చూపించినటువంటి దృశ్యం. ఇది లిటరరీగా మనకు కవి చూపించినటువంటి గొప్ప ఇమేజ్. ఇక కాన్సెప్చువల్గా తీసుకున్నప్పుడు బిస్కెట్ వేస్తే అనేటువంటి పదంలో మరో ధ్వని కూడా మనకు కనపడుతుంది. ఇది మానవ స్వభావానికి ఆపాదించబడిన అంశం కూడా దీంట్లో మనం చూడవచ్చు. ఎక్స్క్యూజ్ మీ. బిస్కెట్ వేస్తే చీమలు తను ఉన్న స్థితి నుంచి స్కాటర్ అయిపోయి దానికి దగ్గరకు వచ్చేస్తాయి. అంటే ఐక్యంగా ఒక క్రమ పద్ధతిలో ఉన్నటువంటి చీమలు కూడా బిస్కెట్ వేయగానే చెదిరిపోతాయి. అంటే వాటి ఐక్యత పోతుంది అని చెప్పిన దృశ్యం కూడా మానవ స్వభావానికి ఆపాదించుకున్నప్పుడు మనుషుల్లో కూడా చిన్న చిన్న సమూహాలుగా ఉన్నటువంటి మనుషులు కూడా ఇక్కడ పొలిటికల్ సినారియోలో ఎట్లా కనబడతారు అంటే ఆధిపత్య శక్తులు వాళ్ళను విడదీయడం కోసం వాళ్ళకు కూడా ఒక బిస్కెట్ వేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకు కావలసిన అంశాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అవసరాలు తీర్చే కార్యక్రమం చేపడతారు. దానివల్ల దేర్ విల్ బి షిఫ్టింగ్ ఇన్ ద యూనిటీ ఆఫ్ ఈవెన్ కామన్ పీపుల్ ఆల్సో. ఇది మనం నిత్య జీవితంలో చాలా చోట్ల చూస్తాం, మన పొలిటికల్ సినారియోలో కూడా చూస్తాం. అంటే మానవ స్వభావంలో మనుషులు కూడా ఏదో ఒక బిస్కెట్ వేస్తే అనేటువంటి వర్డ్ మనకు చాలా కాన్సెప్చువల్ ఇమేజరీస్ని మన మైండ్లోకి తెస్తుంది. థాట్ ప్రొవోకింగ్ వర్డ్ అనమాట ఇది. అందుకే ఇది మంచి ఐకుగా నిలబడిపోయింది. ఒక లంచం ఇస్తే లేకపోతే ఒక రకంగా ఏదైనా ఆశ చూపితే మనుషుల మానవ స్వాభావిక లక్షణాల్లో కూడా కొంతమంది దాని నుంచి సమూహాలుగా ఉన్న వాళ్ళు విడిపోతారు అనే ధ్వని కూడా మనకు ఈ కవితలో కనబడింది. కాబట్టి 2 షేడ్స్, ఒకటేమో హ్యూమనిస్టిక్ అప్రోచ్లో అంటే మనిషి స్వాభావిక లక్షణాన్ని చెప్తోంది, అట్లాగే ఒక గొప్ప ఇమేజరీ చీమలు కూడా ఎట్లా స్కాటర్ అవుతాయి ఒక బిస్కెట్ విసిరేసినప్పుడు అనేటువంటి దాన్ని కూడా దృశ్యమానం చేసింది కనుక ఇది చాలా మంచి హైకుగా నిలబడిపోయింది. అందుకే ఇది పోటీలో లేకపోయినప్పటికీ కూడా ఇంత గొప్ప డెక్స్టరిటీ తోటి, ఇంత క్రాఫ్ట్ మ్యాన్షిప్ తోటి అద్భుతంగా వెళ్ళిన ఈ హైకును ప్రశంసించలేకుండా ఉండలేకపోయాను. అందుకని మరి సోదరుడు నరేష్ ఏలేటి గారికి నా ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాను. ఇక మనం కింద నుంచి వస్తున్నాము. మళ్ళీ కామెండేషన్స్లో నాకు నచ్చినటువంటి కామెండేషన్స్లో ఇంకో కవిత ఏమిటంటే, క్యూ కదులుతోంది ఎప్పటి నుంచో, క్యూ కదులుతోంది ఎప్పటి నుంచో. మాధవి సనారా గారు రాసినటువంటి కవిత కామెండేషన్స్ కింద మనం ఎంపిక చేసాం. సింప్లిసిటీ ఈజ్ ద టోన్ ఆఫ్ సింప్లిసిటీ ఈజ్ ద హార్ట్ ఆఫ్ దిస్ హైకు అండి. చాలా తక్కువ పదాల్లో మొదటి పాదంలో క్యూ అంటాడు. క్యూ అనగానే మనకు మానవులు ఒక క్యూ లైన్లో నిలబడడం కనిపించవచ్చు, కానీ ఇక్కడ చీమలు అనే అంశం మనకు ముందే తెలుసు కనుక చీమలన్నీ ఒక క్యూ పద్ధతిలో నిలబడి ఉన్నాయి అని మనకు ఒక చీమల లైన్ అనేది మన మైండ్లోకి వస్తుంది. అట్లా ఏ సీన్ హ్యాస్ బీన్ సెట్ ఇయర్, ఒక సీన్ని ఇక్కడ సెట్ చేసి పెట్టారు కవి. తర్వాత కదులుతోంది అంటారు. రెండవ పాదంలో వండర్ఫుల్ షిఫ్టింగ్ ఉంది, ఒక మూమెంట్ను ప్రజెంట్ చేశారు. చీమలు కదులుతున్న దృశ్యం మనకి ఈ 2 పదాల్లో కనిపిస్తుంది. ఇక మూడవ లైన్లో ఎప్పటి నుంచో అంటారు. ఇట్ బ్యూటిఫుల్ డెపిక్ట్స్ ద టైమ్ సెన్స్ అండి. ఇక్కడ ఎప్పటి నుంచో అనటం అనేది మళ్ళీ రెండోసారి మనల్ని హైకు చదివిస్తోంది. క్యూ కదులుతోంది అంటే చీమల బారు అది కదులుతూ ఉంది, కానీ ఎప్పుడు మొదలైంది ఆ కదలటం, ఎక్కడి నుంచి మొదలైంది, ఎంతకాలం క్రితం మొదలైంది, కానీ ప్రజెంట్ స్టేట్లో అది కదులుతూ ఉన్నటువంటి దృశ్యాన్ని ఇక్కడ వ్యూవర్, స్పెక్టేటర్, ఒక పాఠకుడు కానీ మనం కానీ కవి కానీ చూస్తున్న దృశ్యాన్ని చాలా అద్భుతంగా దృశ్యమానం చేశారు. ఎ బ్యూటిఫుల్ మూమెంట్ హ్యాస్ బీన్ క్యాప్చర్డ్ ఇన్ దిస్ హైకు. దట్ ఈజ్ వై ఇట్ ఈజ్ కన్సిడర్డ్ ఎ వండర్ఫుల్ హైకు. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి హైకును రాసినటువంటి మరి మాధవి సనారా గారికి నా ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నాను. ఇక రెండవ కామెండేషన్స్ కింద ఎంపికైన రెండవ కవిత, చీమలు శ్రామికులు ఒక్కటే పరులకై కట్టడాలు. చీమలు శ్రామికులు ఒక్కటే పరులకై కట్టడాలు. ఏవిఆర్ మూర్తి గారు రాసినటువంటి హైకు. ఇది కూడా కామెండేషన్స్ కింద తీసుకున్నాను. చీమలు శ్రామికులు
చీమల్ని శ్రామికులతో పోలుస్తూ ఇద్దరిని కంపేర్ చేస్తూ వాళ్ళిద్దరూ ఒకటే అంటాడు. దేంట్లో ఒకటి అనేటువంటి క్యూరియాసిటీని మనకు రెండవ పాదంలో హెల్వేట్ చేసి మూడవ పాదంకి వచ్చేసరికి పరులకై కట్టడాలు అంటాడు. ఈ కట్టడాలు అనేటువంటి వర్డ్ చాలా అద్భుతంగా సింక్ అయిపోయి ఇక్కడ మనకి డిఫరెంట్ ఇమేజరీస్ని, అంటే ఈ కట్టడాలు అనేది ఫోకసెస్, అంటే ఇట్ బ్రింగ్స్ బ్యూటిఫుల్ ఇమేజరీస్ ఆఫ్ చీమలు కట్టే కట్టడాలు ఏమిటి? పుట్టలు అని. కానీ శ్రామికులు కట్టే కట్టడాలు ఏమిటో మనకు తెలుసు. మనుషుల యొక్క ఆవాసాలు, భవనాలు, ఇళ్ళు ఇవన్నీ వచ్చేస్తాయి. కానీ చీమలు కూడా ఇక్కడ ఉన్న లాజికల్ సీక్వెన్స్ ఏమిటంటే మనుషులు కట్టిన కట్టడాలు, కూలీ పని చేసేటువంటి శ్రామికులు అనేక రకాలమైన అందమైనటువంటి భవనాలు నిర్మిస్తూ ఉంటారు. చాలా సౌందర్యభరితమైనటువంటి కంఫర్టబుల్ బిల్డింగ్స్ కూడా వాళ్ళు నిర్మాణం చేస్తారు. కానీ వాటిలో వాళ్ళు ఉండరండి. శ్రమ వరకే వాళ్ళు పరిమితం అవుతారు. దాంట్లో ఉండేవాళ్ళు ధనవంతులు, డబ్బున్న వాళ్ళు, వేరే వాళ్ళు వాటిని ఆక్యుపై చేసుకుంటారు. కొనగలిగిన సామర్థ్యం ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు మాత్రం ఉండరు. వాళ్ళు మళ్ళీ ఎప్పట్లాగే పూరి గుడిసెల్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి. ఇది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అట్లాగే చీమలు కట్టిన కట్టడాలంటే ఇక్కడ కవి డైరెక్ట్గా పుట్టలు అని చెప్పకుండా మనకి కట్టడాలు అన్నప్పుడు మనం ఇక్కడ చీమల కట్టేటువంటి పుట్టలు మనకు మైండ్లోకి వచ్చేస్తాయి. ఈ పుట్టలు కూడా, చీమలు పెట్టిన పుట్టలు కూడా, చీమలు నిర్మించిన పుట్టల్లో కూడా ఎవరుంటారో అనే దృశ్యం కూడా మన కళ్ళలో మెదులుతుంది. ఎవరుంటారు? చీమలు నిర్మించిన పుట్టల్ని పాములు ఆక్రమించుకుంటాయి కదా. సో శ్రామికుల్ని, చీమల్ని, ఈ రెండింటికి కాంబినేషన్లో ఉన్న ఒక పోలికను తీసుకొని ఇట్ హ్యాస్ బిన్ బ్యూటిఫుల్లీ జక్స్టాపోజ్డ్ అండి. మంచి జక్స్టాపోజిషను మనకి ఈ హైకులో కనిపించింది. ఇటీవల మూర్తి గారు చాలా ఆసక్తిగా, ఇంట్రెస్ట్గా మంచి హైకులు రాస్తున్నారు. కాబట్టి ఈ హైకు నాకు బాగా నచ్చింది. సో మన మిత్రులు పెద్దలు ఏవిఆర్ మూర్తి గారికి నా ప్రత్యేక అభినందనలు. ఇక మూడవ కాంబినేషను, చిన్ని చీమలు పెద్ద పుట్ట, శ్రమ సౌందర్యం. చిన్ని చీమలు పెద్ద పుట్ట, శ్రమ సౌందర్యం. యుహెచ్ వేదన గారు. జస్ట్ మొదటి పాదంలో చిన్ని చీమలు అంటూ మనం చీమల్ని మనకు పరిచయం చేస్తారు. పెద్ద పుట్ట అంటారు రెండవ పాదంలో. పెద్ద పుట్ట అనటం వల్ల చీమలేమో చాలా చిన్నగా ఉన్నాయి, పుట్ట మాత్రం పెద్దగా ఉంటుంది. అంటే రెండు ఇమేజరీస్ని ఒకేసారి చూపిస్తున్నారు. ఇక్కడ కాంట్రాస్ట్ హ్యాస్ బీన్ బ్యూటిఫుల్లీ ఫోకస్డ్ బిట్వీన్ సెకండ్ లైన్ అండ్ ఫస్ట్ లైన్. అంటే ఫస్ట్ లైన్లో చిన్ని అనేది, రెండవ లైన్లో పెద్ద అనేది ఎ బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ హ్యాస్ బీన్ ఎలివేటెడ్ హియర్. మూడవ లైన్లో శ్రమ సౌందర్యం అంటారు. శ్రమ సౌందర్యం ఉన్న దగ్గర చీమలు చిన్నవైనప్పటికీ కూడా వాటి పుట్ట చాలా పెద్దగా ఉంటుంది. ఒక పర్వతం సైజులో కూడా, ఒక గుట్ట సైజులో కూడా చాలా పెద్ద నిర్మాణం చేస్తాయి అవి. ఆ ఎత్తులో అంత పెద్ద సైజులో కనబడుతున్న పుట్ట చీమల యొక్క శ్రమ సౌందర్యం కాక మరి ఏమవుతుంది? అంటే శ్రమ పడితే ఆ శ్రమ ద్వారా అద్భుతమైనటువంటి నిర్మాణాలు చేపడతారు కార్మికులు అయినా, కర్షకులైనా. అట్లా చీమలు కూడా అట్లాంటి అద్భుతమైనటువంటి శ్రమ సాధనలో భాగంగా అవి కూడా సౌందర్యాత్మకమైనటువంటి నిర్మాణాన్ని చేపడతాయి అనే ధ్వని కూడా నాకు ఈ శ్రమ సౌందర్యం అనేటువంటి మూడవ పాదం రిఫ్లెక్ట్ చేయడం కనబడింది. కాబట్టి చాలా సింపుల్గా చిన్న చిన్న పదాల్లో అద్భుతమైనటువంటి భావనని బ్యూటిఫుల్ ఇమేజరీస్ కింద చూపించి సక్సెస్ఫుల్గా ఈ హైకోను నిర్వహించినటువంటి వేదన గారిని మనం ప్రశంసించలేకుండా ఉండలేము. సో వేదన గారికి నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఇక మరో కామెండేషన్స్ కింద ఎంపికైన హైకు, దారులు అలసిపోయాయి పని రాక్షసు. దారులు అలసిపోయాయి పని రాక్షసులు. కంచి రవికుమార్ ఎంత అద్భుతంగా చెప్పారండి. ఎక్కడా కూడా చీమ అనే ప్రస్తావన లేకుండా పని రాక్షసులు అని మూడవ పాదములో పని రాక్షసులు అనేటువంటి పదంతో మనకు చీమలన్నిటిని తీసుకొచ్చి మన ముందు ప్రదర్శన పెడతారు. ఇక్కడ ఉన్న గొప్ప క్రాఫ్ట్ మ్యాన్షిప్కి బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్గా మనకు కనబడుతుంది ఏమిటంటే
మొదటి పాదంలో దారులు అంటారు, రెండవ పాదంలో అలసిపోయాయి అంటారు. అంటే దారులే అలసిపోయాయంట. అంటే చీమల శ్రమ ముందు చీమలు అటు ఇటు ఇటు అటు తిరుగుతున్నటువంటి దృశ్యం అంతా కూడా నా కళ్ళ ముందు విజువలైజ్ అయిందండి. మనం చూస్తే ఎప్పుడు చూసినా చీమలు తిరుగుతూనే ఉంటాయి. అనేక రకాల దారుల్లో అవి కనబడుతూనే ఉంటాయి. దారులు వేస్తాయి, దారులు తీస్తాయి, దారుల్లో వెళుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. ఆ దృశ్యం చూస్తున్నప్పుడు మనకి దారులే అలసిపోయిన అనుభూతి నిజంగా కలుగుతుంది. అంటే అంతటి శ్రమమూర్తులు చీమలు, పని రాక్షసులు చీమలు అని చెప్పటం సాధారణమైనటువంటి ఒక పదాన్ని తీసుకుని చీమల శ్రమతత్వానికి ఆపాదించి 3 లైన్లలో చాలా సింపుల్గా పోర్ట్రే చేసిన అద్భుతమైనటువంటి హైకు రవికుమార్ గారిది. ఇంత మంచి హైకు రాసినటువంటి మా మిత్రులు కంచి రవికుమార్ గారికి నా ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటున్నాను. ఇక మొదటి 3 స్థానాల్లో 3వ స్థానములో అంటే 3rd ప్లేస్లో నిలిచినటువంటి హైకు ఇప్పుడు నేను చదవబోయేది. ఇది మనుషులు అచ్చం చీమల్లానే, సమస్య ఖతం. మనుషులు అచ్చం చీమల్లానే, సమస్య ఖతం. సో వాట్ ఏ వండర్ఫుల్ ఇమాజినేషన్ has been led in this హైకు. నిజంగా ఈ హైకు చదవగానే నా చుట్టూ అనేక రకాలైనటువంటి దృశ్యాలు, భావజాలం, పర్స్పెక్టివ్, ఫీలింగ్స్, పర్సెప్షన్స్ అలా ముప్పిరి కొంటాయండి. ఎట్ ఏ టైం అనేక మెనీ థాట్స్ హ్యావ్ బీన్ సరౌండెడ్ మీ లైక్ ఎనీథింగ్. ఎంత అద్భుతంగా అంటే హైకు షుడ్ షో రాదర్ దాన్ టెల్ అనే దానికి చాలా కరెక్ట్గా సింక్ అయిపోయినటువంటి హైకు అండి. మనుషులు అంటాడు, మనుషులు చూపిస్తున్నాడు. ఇట్స్ ఏ కామన్ నౌన్. ఇక్కడ మనుషుల్ని కేంద్రంగా పరిచయం చేస్తూ అచ్చం చీమల్లానే అన్నాడండి. ఇక్కడ 2వ లైన్లో ఎలిప్సిస్ తీసుకున్నాడు కవి. చీమల్లానే అన్న తర్వాత 3 డాట్స్ పెట్టాడు. అంటే he has given a chance of thinking there. He has opened the doors for a beautiful interpretation there. అక్కడ పాఠకుడిగా ఒక్కసారి మనం అట్లా స్టాండ్ అయిపోయి చీమల్లానే తర్వాత ఉన్న ఖాళీని మనం భర్తీ చేసుకోవాలి. ఇది హైకు యొక్క స్వాభావిక లక్షణం. అక్కడ మనకు ఛాన్స్ ఇస్తాడు. అచ్చం చీమల్లానే మనుషులు అంటే ఎలా మనుషులు చీమల్లానే ఉన్నారా, చీమల్లానే ఏదన్నా చేయబడుతున్నారా అనేక ఆలోచనలు ఇక్కడ ఈ ఎలిప్సిస్లో మనకు వస్తాయి, ఈ ఖాళీలో. తర్వాత 3వ లైన్లో సమస్య కథం అన్నాడు. మనుషులు అచ్చం చీమల్లానే, సమస్య కథం. అంటే కొన్ని ఆధిపత్య శక్తులకి మనుషులందరూ చాలా చీమల్లాగా కనపడతారు. చీమల్ని నలిపేసినట్టు నలిపేస్తాము అనే ఆధిపత్యకరమైనటువంటి మాటల్ని కూడా మనం వింటూ ఉంటాం. అట్లాంటి సన్నివేశం నాకు ఇక్కడ కనబడుతుంది. సమాజంలో శ్రామికులు, శ్రమ చేసేవాళ్ళు, బీదవాళ్ళు, ఉత్పత్తిదారులు వీళ్ళందరూ కూడా ఆధిపత్య శక్తుల కళ్ళకు చీమల్లాగా కనపడతారు. అవి చీమలే కదా, వాటిని నలిపేయటం మాకెంతసేపు అని ఆధిపత్య భావజాలంలో ఉన్న వ్యక్తులు భావిస్తారు. ఇక వాళ్ళను నలిపేస్తే సమస్య తీరిపోయినట్టే. అంటే దేర్ విల్ బి నో ఎడ్యుకేషన్, దేర్ విల్ బి నో ఫైట్ అని ఇట్లా రకరకాలైనటువంటి ఆలోచనలు ముప్పిరి కొంటాయండి ఈ హైకు చదివిన తర్వాత. నిజంగా వండర్ఫుల్ క్రాఫ్ట్మెన్షిప్ ఆఫ్ మిస్టర్ నరేష్ సార్. కానీ బ్రదర్ నరేష్ గారు చాలా అద్భుతమైనటువంటి అనేక రకాలైనటువంటి ఫీలింగ్స్ నాకు ఇక్కడ నన్ను కట్టిపడేసాయి కాసేపు. సో ఐ అప్రిషియేట్, హ్యాట్స్ ఆఫ్ టు యూ మిస్టర్ నరేష్. అద్భుతమైనటువంటి హైకు రాశారు మీరు. సో మీకు నా ప్రత్యేక అభినందనలు. ఇక సెకండ్ ప్లేస్లో నిలిచినటువంటి హైకు. మోయలేనంత భారం మోస్తూ చీమల నాన్న. మోయలేనంత భారం మోస్తూ చీమల నాన్న. జస్ట్ ఐ వాజ్ స్టాండింగ్ లైక్ ఎనీథింగ్ అండి. ఈ కవిత చదువుతున్నప్పుడు అట్లా నిలబడిపోయాను నేను అంతే. నాకేం కనపడుతుందో తెలుసా,
బియ్యం బస్తా వీపు మీద వేసుకొని వెళుతున్న అనేక మంది శ్రమల నాన్నలు కనబడ్డారు. హమాలీలు కనబడ్డారు. బరువులు మోస్తున్న కూలీలు కనబడ్డారు. శ్రామిక ప్రపంచం అంతా కళ్ళ ముందు నిలబెట్టారు. ఈ కవయిత్రి జస్ట్ 3వ లైన్లో చీమల నాన్న అన్న దగ్గర అద్భుతమైనటువంటి క్రాఫ్ట్మెన్షిప్ అండి. ఇంతకంటే గొప్పగా చీమ గొప్పతనాన్ని మనం ఎట్లా ఎలివేట్ చేస్తాం చెప్పండి. ఇంకా మోయలేనంత భారం మోస్తూ అన్నారు. మొదటి 2 పాదాలు మోయలేనంత భారం మోస్తూ ఉంటాడు. ఎవరు? నాన్న. చీమ కూడా అంతే. చూసారా? ఈ మోయలేనంత భారం మోస్తూ చీమలా నాన్న అన్నప్పుడు 3వ పాదములో తనకంటే ఎక్కువ సైజులో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ని క్యారీ చేస్తున్న ఒక చీమ కనబడుతోంది మనకి. చీమ ఎక్కడో ఇంతంత చిన్నగా ఉంటుంది. దానికంటే బరువైనటువంటి ఒక పెద్ద బియ్యపు గింజను, లేకపోతే ఇంకా పెద్ద ఒక క్రంప్ ఆఫ్ బ్రెడ్ను అట్లాంటివి తీసుకెళ్తూ కనబడతాయి మనకి చీమలు. ఈ దృశ్యం మన కళ్ళకు కడుతోంది ఇక్కడ. అంటే తనకంటే భారమైనటువంటి వస్తువును మోసుకెళ్తున్న చీమ కనిపించడమే కాకుండా అట్లాంటి చీమతోటి హ్యాస్ బీన్ కంపేర్డ్ హిస్ ఫాదర్ కూడా తన కోపిక లేకపోయినా తన శక్తి సామర్థ్యాలకు అది ఎక్కువ భారం అనిపించిన కుటుంబాన్ని మోస్తున్న, బాధ్యతాయుతంగా కుటుంబాన్ని మోసే భారం నిజంగా నాన్న భుజాలమైనే ఉంటుంది. ఈ మానవ సంబంధమైనటువంటి అంశం కూడా నాన్న యొక్క గొప్పతనాన్ని ఈ రకంగా చీమతో కంపేర్ చేస్తూ, పోలిక చేస్తూ చాలా అద్భుతంగా, చాలా చిన్న చిన్న పదాల్లో చెప్పడం వండర్ఫుల్ అనిపించిందండి. రియల్లీ ఇట్స్ ఏ స్టూపెండస్ హైకు. చాలా అద్భుతమైనటువంటి హైకుగా ఇది నిలిచిపోయింది. ఇంత గొప్ప భావనని విజువలైజ్ చేసిన అమృతవల్లి ఏ గారికి నా ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాను. ఇక మొదటి స్థానములో నిలిచి ఫస్ట్ ప్లేస్లో నిలిచినటువంటి హైకు చదవబోతున్నాను. చక్రవ్యూహం చీమల దండు నాగరాజుకు నూకలు. చక్రవ్యూహం చీమల దండు నాగరాజుకు నూకలు. నిజంగా ఈ హైకు చదివినప్పుడు నాకు చాలా అద్భుతం అనిపించింది. అంటే కొన్ని హైకూస్ చాలా బాగా ప్రజెంట్ చేశారు ఈ కవి అనుకున్నప్పుడు అవి ఎందుకో మనం వీ కెనాట్ కీప్ దెన్ అసైడ్ అండి. వాటిని మనం చిన్న చిన్న లోపాలు, అక్కడక్కడ ఏదైనా 1-2 లోపాలు ఉంటే వాటిని దూరం పెట్టాలనిపించదు. అదే పని చేశాను ఇక్కడ. ఈ హైకును కొంచెం క్రాఫ్ట్మ్యాన్షిప్ అంటే కొంచెం క్రాఫ్టింగ్ చేస్తే అద్భుతమైనటువంటి ఫోకస్డ్ హైకు అవుతుందని నాకు అనిపించి నేను ఒక చిన్న మార్పు చేశాను అంతే దీంట్లో. అది గమనించే ఉంటారు మీరు. చక్రవ్యూహం అంటూ మొదటి పాదంలో అసలు చక్రవ్యూహం అనగానే మనకు అద్భుతమైనటువంటి ఒక అంటే చుట్టుముట్టి ఉన్నటువంటి ఒక దృశ్యాన్ని, చీమలు ఒక ఆబ్జెక్ట్ని చుట్టుముట్టి ఉన్న దృశ్యాన్ని, అంటే ఒక పద్మవ్యూహాన్ని మనకు చూపిస్తారు ఇక్కడ, దృశ్యమానం చేస్తారు. 2వ లైన్లో చీమల దండు అన్నారు. చీమల దండు అంటే అపారమైనటువంటి సంఖ్యలో ఉన్న చీమలు మనకు కనబడతాయి. ఇక 3వ లైన్లో నాగరాజుకు నూకలు అన్న దగ్గర కాస్త మనం నవ్వుకుంటాం. ఏ ఫ్లాష్ ఆఫ్ స్మైల్ యాక్చువల్లీ కేమ్ అవుట్ ఆఫ్ మై లిప్స్. నా పెదాల మీద చిన్న నవ్వు సింటిలేట్ అయిందండి నిజంగా ఈ 3వ పాదం చదివినప్పుడు. ది సేమ్ టైం నాగరాజుకు నూకలు అన్న దగ్గర చిన్న ఎలిప్సిస్ పెట్టుకుంటే మనం నాగరాజుకు నూకలు చెల్లాయి అని చెప్పడం. నాగరాజుకు నూకలు చెల్లాయి అనే భావన పాఠకుల్లో వచ్చిన తర్వాత మళ్ళీ మొదటి 2 పాదాల్లోకి వెళ్ళిపోతాం. చక్రవ్యూహం చీమల దండు చక్రవ్యూహం పన్నింది. ఆ చక్రవ్యూహంలో ఏమైందండి? నాగరాజుకు నూకలు చెల్లాయంటే ఇక్కడ నాగరాజు హ్యాస్ బీన్ రిఫ్లెక్టెడ్ యాజ్ ఎ స్నేక్. పాము చనిపోయింది. మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న సుమతి పద్యాల్లో ఒక పద్యం ఏదైతే ఉందో ఆ పద్యం చెప్పే ఒక భావనని, ఆ పర్సెప్షన్ని తనదైన శైలిలో ఇట్లాంటి పద నిర్మాణంలో మనకు అద్భుతంగా షోకేస్ చేసినటువంటి హైకు ఇదండి. నిజంగా నేను అక్కడికి వెళ్ళిపోయాను, సుమతి పద్యం దగ్గరికి వెళ్ళిపోయాను. ఆ సుమతి పద్యాన్ని ఇంత చక్కగా దృశ్యమానం చేసినటువంటి ఈ కవి టి రవీంద్రబాబు గారికి నిజంగా నా ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాను. చాలా అద్భుతమైనటువంటి విజువలైజ్డ్ హైకు పోయం అండి ఇది. చాలా చాలా అద్భుతంగా అనిపించింది నాకు. అందుకే దీన్ని మనం ఫస్ట్ ప్లేస్లోకి తీసుకోవడం జరిగింది. ఇది ఇవాళ పోటీల్లో గెలుపొందిన హైకులు విశ్లేషణలు. వారం వారం చాలా అద్భుతంగా
చాలా ఉత్సాహంతో మన మిత్రులందరూ హైకులు రాస్తున్నారు. దానికి వాళ్ళందరికీ నా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. ఎప్పటికప్పుడు హైకు ఎట్లా ఉండాలి, ఎట్లా రాయాలి అనే వాటి మీద కూడా నేను కూడా గ్రూపులో హైకులు రాస్తూ వాటిని పోస్ట్ చేస్తున్నాను. మీ అనుమానాలు, తర్వాత డౌట్స్, తర్వాత ఏమన్నా సరే అంటే అవి ఇంకా దాని గురించి వివరాలు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు స్వేచ్ఛగా మీ అభిప్రాయాలను వినిపించవచ్చు. మీ ప్రశ్నలను కూడా నన్ను అడగవచ్చు. మీ అన్నిటికీ సమాధానం చెప్పడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. మనం ఏంటంటే ఇట్స్ ఏ వండర్ఫుల్ స్టేజ్ హైకు కాలేజ్. దీని నుంచి మనల్ని మనం ఇంకా మెరుగుపరుచుకుంటూ తెలుగు సాహిత్యంలో మంచి మంచి హైకులు రావడానికి మనం ప్రయత్నం చేద్దాం. డెఫినెట్గా మనం ఆ పని చేయగలమనే నమ్మకం నాకుంది. మీ అందరి సహకారం తప్పకుండా నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. ఇక దయచేసి ఇట్లాంటి విశ్లేషణ కోసం నా యూట్యూబ్ ఛానల్ పోయట్రీ చిట్ చాట్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వాచ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దయచేసి ఇది మాత్రం మర్చిపోవద్దండి. ఇట్లాంటి అద్భుతమైన విశ్లేషణలు నా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తే, లైక్ చేస్తే, షేర్ చేస్తే ఐ ఫీల్ సో హ్యాపీ అండి. సో అగైన్ ఐ విల్ మీట్ యూ, యువర్ చిత్తలూరి. థ్యాంక్ యూ వెరీ మచ్.